పరిస్థితులు చక్కబడకపోతే వాస్తవానికి టీడీపీకి జనసేనకి మధ్య ఒక కోల్డ్ వార్ ఉంది అనేది ఓపెన్గానే అర్థమవుతున్న అంశం. పరిస్థితులు కనుక ఇమీడియట్గా చక్కదిద్దుకోకపోతే, చక్కబడకపోతే పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన టీడీపీ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. అదే కనుక జరిగితే జనసేన ఒకటే బయటకు వస్తుందా, లేదంటే బీజేపీ జనసేన కలిపి బయటకు వస్తాయా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. అలాగని భారతీయ జనతా పార్టీని లేదంటే తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ జనసేనని ఇప్పుడు వేరుగా చూడడానికి ఏం లేదు. మూడు కలిసే ఉన్నాయి, కలిసే ఉంటాయి కూడా. కాకపోతే పరిస్థితులు చక్కదిద్దుకోవడం అంటే అక్కడ ప్రయారిటీ విషయంలో లేదంటే గౌరవం విషయంలో, ప్రాధాన్యత విషయంలో ఏదో మిస్ అవుతుంది. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, ఒకటి తగ్గింది పుష్ప అన్నట్టు ఇక్కడ కూడా ఏదో తగ్గింది పవన్ కళ్యాణ్ గారికి. ఆ తగ్గడం ఏంటి, ఏం తగ్గింది అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. దాన్ని ఇమీడియట్గా అది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కాదు, నారా లోకేష్ గారికి తెలియదు కాదు, పవన్ కళ్యాణ్కి తెలియదు కాదు, జన సైనికులకి తెలియదు కాదు, తెలుగుదేశం పార్టీలోని తెలుగు తమ్ముళ్ళకి తెలియదు కాదు. కాకపోతే మనకే తెలియదు, ప్రజలకే తెలియదు అదేంటి అనేది. అందరికీ తెలుసు ఆలోచించుకుంటే, కానీ దాన్ని బయట పెట్టలేరు ఏంటి అనేది. అది మంత్రి పదవుల విషయంలోనా, లేదంటే క్యాబినెట్ ర్యాంకుల విషయంలోనా, లేదంటే మన ఏబీ గ్రేడులు ఆ చైర్మన్ పదవులు ఇచ్చేసిన తర్వాత గ్రేడులు డివైడ్ చేస్తానట. ఏ గ్రేడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ టీడీపీలో ఉన్నారంటే, బి గ్రేడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జనసేనలో ఉన్న వాళ్ళకి బి గ్రేడ్లు తగ్గినాయి అంట. వాళ్ళకి 2 లక్షల చిల్లర వస్తుంటే మొత్తం అన్ని అలవెన్స్లు అన్నీ కలిపి వీళ్ళకి ₹1,00,000 1,25,000 అంత వస్తుందట. ఇలాగ అంటే లోపాలు వెతికితే లేదంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలానే ఉంటాయి. లేదు అంతా మందే అనుకుంటే సర్దుకెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు అలాగా సర్దుకుపోవడంలో ఇబ్బందా, లేదంటే సర్దేసుకుపోవడానికి ఇబ్బందే?